సింపుల్గా భవిష్యత్ వర్తమాన్ కాల్ని చూడండి. భూత్కాల్ సామాన్య భూత్కాల్ ఏమో లడికేనే పుస్తక్ పడి, అంటే సామాన్యంగా మామూలుగా చెప్పేయడం. లడక ఏం చేస్తున్నాడంటే పుస్తకం చదువుతున్నాడు. ఆసన్న భూత్కాల్ అంటే లడికేనే పుస్తక్ పడి హై, లడికేనే పుస్తక్ పడి హై, చదువుతూ ఉన్నాడు ఆసన్న భూత్కాల్. పూర్ణ భూత్కాల్ లడికేనే పుస్తక్ పడీతి, అంటే పూర్ణ అంటే పడీతి చదివేశాడు ఆల్రెడీ, పూర్ణ భూతకాల్. సందిగ్ధ భూతకాల్ చూడండి, లడికేనే పుస్తక్ పడి హోగి, సందిగ్ధంలో ఉందన్నమాట, చదువుతూ ఉండొచ్చు అని డౌట్గా చెప్పడం. అపూర్ణ భూతకాల్ అంటే పూర్తి అవ్వలేదు, ఇది లడక పుస్తక్ పడ్ రహాత, ప్రస్తుతం ఇంకా చదువుతూ ఉన్నాడు, అది ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి అపూర్ణ. హేతు మత భూతకాల్ అంటే లడికేంకో పుస్తక్ మిల్తీతో పడతా, అంటే దొరికితే ఇలా ఏదైనా నాకు కితాబ్ దొరికిందనుకో, పుస్తకం దొరికితే చదువుతాను, చాక్లెట్ దొరికితే తింటాను, ఈ టైప్లో వస్తుంది హేతు మతభూతకాల్. నెక్స్ట్ వర్తమాన్ కాల్ చూద్దాం. సామాన్య వర్తమాన్ కాల్ లడక పుస్తక్ పడతా హై, అందులో ఏం లేదు, చదువుతున్నాడు అంతే. అపూర్ణ వర్తమాన్ కాల్ అంటే లడక పుస్తక్ పడ్ రహా హై, ఇంకా చదువుతున్నాడు, పూర్తి అవ్వలేదు, చదువుతూ ఉన్నాడు చూస్తుండగా మనం. సందిగ్ధ వర్తమాన్ కాల్ లడక పుస్తక్ పడ్ రహా హోగా, సందిగ్ధం అంటే డౌట్ఫుల్గా చెప్పడం, లడక ఇంకా పుస్తక్ చదువుతూ ఉన్నాడు. ఓకే, భవిష్యత్ కాల్ చూద్దాం. భవిష్యత్ కాల ఉదాహరణ ఏంటంటే సామాన్య భవిష్యత్ కాల్ ఉంటుంది ఇందులో. అయితే చూడండి, లడక పుస్తక్ పడేగా, సామాన్య భవిష్యత్ కాల్ అంటేనే ఇంకా జరగబోయేది కాబట్టి పుస్తక్ చదువుతున్నాడు అంటే చదువుతాడు. ఓకే, సామాన్య భవిష్యత్ కాల్. ఓకే, సాసత్య బోధక్ భవిష్యత్ కాల్ అంటే లడక పుస్తక్ పడతా రహేగా, చదువుతూ ఉంటాడేమో, చదువుతూ ఉంటాడు ఇంకా ఫ్యూచర్లో. ఓకే, పూర్ణ భవిష్యత్ కాల్ లడక పుస్తక్ పడు చుకేగా. ఓకే, చదువుతాడు అని చెప్పడం అనమాట, చదువుతాడు ఎప్పుడు భవిష్యత్తులో ఇంకా చదువుతాడు. సంభవ్య భవిష్యత్ కాల్ ఆ పుస్తక్ పడే, సంభవ్య అంటే జరుగుతుంది, పుస్తక్ చదువు అని చెప్తే ఇంకా చదవట్లేదు, చదువు అని చెప్పడం అనమాట. ఇది భవిష్యత్తు వర్తమాన కాల్ని మామూలు సింపుల్గా చెప్పడం జరిగింది, నోట్ చేసుకోండి.